హలో. హే మాయా. స్టేషన్లో ముఖ్యమైన కేసు, అందుకే ఇంటికి రాలేకపోయాను. ఇదే కదా నువ్వు చెప్పాలనుకున్నావు? ఫోన్ చేయడం కూడా కుదరలేదు. అది కాదు మాయా. ఇంకేంటి? ఊళ్ళో మగాళ్ళందరూ పెళ్ళాల కొంగులు పట్టుకొని తిరుగుతుంటే నువ్వేమో కేసు ఫైల్ పట్టుకొని తిరుగుతున్నావు. మాయా, అర్థం చేసుకోవే. ఇది నువ్వు అనుకుంటున్నట్టు కాదు, కొంచెం సీరియస్ అయిన కేసు. అంత సీరియస్ ఏంటి? కొత్త చోటు, కొత్త ఊరు. పాపం నా పెళ్ళ ఒంటరిగా నైట్ ఎలా పడుకుంటుందని ఆలోచించావా? ఒకసారైనా కాల్ చేయాలనిపించలేదా? సరే, అది వదిలే. ఈ రోజు నైట్ డ్యూటీ లేదు. అయితే కొత్త ఇల్లు, కొత్త ఊరు. నీకు ఓకే అంటే మన జీవితాన్ని మొదలు పెడదామా? నువ్వేమంటావు? అదేం కుదరదు. ఏంటి అలా అంటున్నావు? నాకు ఒకటి కాదు, 2 కావాలి. హో, దాందే ఉంది, ఏర్పాటు చేస్తే పోయే. నువ్వు ముందు ఇంటికి త్వరగా రా. ఓకే, షార్ప్గా 8ంటికి ఇంట్లో ఉంటాను. మాలిని కేసుని, డీజీపీ కొడుకు రాహుల్ కేసుని అవి సాధారణమైన కేసులే అని నేను విచారణ మొదలుపెట్టాను. అప్పుడు నాకు అర్థం కాలేదు ఈ కేసులు నా జీవితాన్ని మార్చేస్తాయని. బాడీ ఎవరితో తెలిసిందా? ఎస్ సార్, పేరు రహమాన్ బాయ్, చక్కలగడ్డ చందుగాడి రైట్ హ్యాండ్ సార్. ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తారా? వస్తున్నారు సార్. బాగా కొట్టి చంపి కాల్ చేశారు సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, 1 వారం క్రితమే వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయాడు సార్. ఎలా? యాక్సిడెంట్ సార్. వాట్? ట్యూషన్కి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయింది సార్. సార్, చందుకంతా రహమాన్ బాయే సార్. కానీ వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పటి నుంచి వాళ్ళిద్దరికీ మాటలు లేవు సార్. చందు ఎవడు? స్కూల్ పిల్లోడిని హోమోసెక్స్ కోసం టార్చర్ చేసి చంపిన కేసులో 7 సంవత్సరాల శిక్ష విధించి ఈ మధ్య రిలీజ్ అయ్యాడు సార్. ఇప్పుడు కూడా రాంబాబు అనే ఒక అతన్ని చందు తనతో పాటే ఉంచుకున్నాడు సార్. ఆయనకి చేతులు పనిచేయవు, అలాగే చెవులు కూడా వినపడవు. అతని కోరికలకు ఉపయోగించుకోవటమే కాకుండా తనొచ్చాకే అదృష్టం పట్టిందని చందు తనని ఎక్కడికి వెళ్ళినా తన వెంటే తీసుకెళ్తాడు. బయటకు వచ్చినప్పటి నుంచి 2వ నెంబర్ వ్యాపారాలంతా వాడే కంట్రోల్ చేస్తున్నాడు సార్. ఈ హత్య వాడేందుకు చేసి ఉండకూడదు? ఏం చందు, బెదిరిస్తున్నావా? ఏంటి బాబే, ఇన్ని సంవత్సరాలుగా మీరు నాతోనే ఉన్నారు. మిమ్మల్ని బెదిరించేంత మూర్ఖుడిని కాదు. వాడేం తెలిసినా కూడా వాడిని పట్టుకోవడం అంత ఈజీ కాదు సార్. ఏ వాడంతప్పుడు ఇంకా మన ఏరియా మినిస్టర్ భూపతి చక్రవర్తి గారి రైట్ హ్యాండ్ అంటున్నారు సార్. ఆయన ఫుల్ సపోర్టు అతనికి ఉంది. అది మాత్రమే కాకుండా అతను అరెస్ట్ చేయాలంటే మన డిపార్ట్మెంట్ లోనే మనకు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సార్. అందుకని ఒక దొంగ నా కొడుకుని అలా వదిలేస్తావా? ఈ బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు ఇమీడియట్ గా కావాలి. చందుగడి ఫుల్ డీటెయిల్స్ 1/2 గంటలో నా టేబుల్ మీద ఉండాలి.